ఒకసారి బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ, శ్రీకృష్ణుని దేవుడు అంటారేంటి? శ్రీకృష్ణుడు ఎప్పుడు పాలు, పెరుగు, వెన్న దొంగిలిస్తూ ఉంటాడు. నిజంగా దేవుడైతే ఇలా దొంగతనం చేస్తాడా? ఇంత అల్లరివాణ్ణి పట్టుకొని దేవుడు అంటారేంటి అని ఆలోచిస్తూ, సరే ఒకసారి భూలోకానికి వెళ్ళి వద్దాం అని బయలుదేరాడు. భూలోకంలో శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆవులను తీసుకొని వాటిని మేపటానికి అడవిలోకి వెళతాడు. కొంత సమయం గడిచాక ఇంటి నుంచి తెచ్చుకున్న చల్దులను తినడానికి ఒక పెద్ద చెట్టు కింద అందరూ కలిసి కూర్చున్నారు. అప్పుడే ఆ బ్రహ్మదేవుడు వచ్చి ఇదే మంచి సమయం అనుకుని ఆ ఆవులు ఎక్కడైతే మేస్తున్నాయో అక్కడికి వెళ్ళి ఆవులనన్నింటినీ బంధించి ఒక గుహలో దాచేశాడు. అటుగా వెళ్ళిన గోపాలకుడికి ఆవులు కనిపించకపోవడంతో కన్నయ్య కన్నయ్య అని గట్టిగా అరుచుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చి మన ఆవులు కనిపించడం లేదు అక్కడ అని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ చూసేసరికి నిజంగానే ఆవులు కనిపించడం లేదు. కృష్ణుడు అటు వెళ్ళగానే ఈ బ్రహ్మగారు గోపాలకుల దగ్గరికి వచ్చి వీరందరినీ కూడా బంధించి దాచేశాడు. కృష్ణుడికి అక్కడ ఆవులు కనిపించకపోయేసరికి ఆలోచిస్తూ తన స్నేహితుల దగ్గరికి వచ్చాడు. ఇక్కడ చూస్తే వాళ్ళ స్నేహితులు కూడా ఎవ్వరు కనిపించలేదు. ఇదంతా బ్రహ్మదేవుడు ఎందుకు చేస్తున్నాడంటే సాయంత్రానికి ఆ గోవులు గోపాలకులు ఎవ్వరూ లేకుండా కృష్ణుడు ఒకరే వెళితే వాళ్ళందరూ అడుగుతారు కదా, ఆవులేవి మా పిల్లలేరి అని. అప్పుడు కృష్ణుడి దగ్గర సమాధానం ఉండదు. అప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? అందరూ కలిసి దెబ్బలు వేస్తారు అని బ్రహ్మగారు ఊహించుకున్నారు. కానీ నిజానికి అలా జరగలేదు. శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని కంటే ముందే బ్రహ్మవేషంలో సత్యలోకానికి బయలుదేరాడు. అక్కడ ఉన్న తన పరిచారకులతో నాకొక విషయం వినిపించింది. భూలోకంలో నాలాగా వేషం వేసుకుని ఎవరో తిరుగుతున్నారట. ఎప్పుడైనా ఈ సత్యలోకానికి కూడా రావచ్చు. మీరందరూ జాగ్రత్తగా ఉండండి, తనను రానివ్వకండి అని చెప్పి నేను వైకుంఠానికి వెళుతున్నాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వైకుంఠానికి బ్రహ్మరూపంలో ఉన్న కృష్ణుడు బయలుదేరాడు. ఈలోగా నిజమైన బ్రహ్మదేవుడు వచ్చాడు. కానీ ఆ ద్వారపాలకులు తనని లోపలికి రానివ్వలేదు. ఎంత చెప్పినా వినకుండా పైగా కొట్టి పంపించారు. అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు, భూలోకంలో కృష్ణుడికి కూడా దెబ్బలు పడుంటాయి కదా, సరే ఓసారి వెళ్ళి చూసొద్దామని మళ్ళీ భూలోకానికి బయలుదేరాడు. వెళ్ళి చూస్తే గోవులు వాళ్ళ యజమానుల దగ్గర, గోపాలకులు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. ఇంతకు ముందు కంటే ఎక్కువగా సంతోషంగా హాయిగా ఆడుకుంటూ ఉన్నారు. ఇదంతా చూసిన బ్రహ్మదేవునికి ఏమీ అర్థం అవ్వలేదు. తాను ఆ గోవులను ఆ గోపాలకులను ఎక్కడ దాచారో అక్కడికి వెళ్ళి చూద్దామని చూశారు. కానీ అక్కడ ఆ పిల్లలు గోవులు అక్కడే ఉన్నాయి. అప్పుడు బ్రహ్మదేవునికి నిజంగా అర్థమైంది, శ్రీకృష్ణుడు నిజంగా భగవంతుడే అని. ఇంతకీ బంధించిన పిల్లలు ఆవులు ఇక్కడే ఉంటే మరి అక్కడున్న వాళ్ళెవరు? శ్రీకృష్ణుడే వీళ్ళ స్నేహితుల రూపంలో ఆవుల రూపంలో వాళ్ళ ఇళ్ళల్లో వెళ్ళి ఉన్నారు. మనకు అనిపించవచ్చు, శ్రీకృష్ణుడు భగవంతుడైతే బంధించిన వాళ్ళని విడిపించవచ్చు కదా అని. కానీ ఎవరు చేసిన తప్పుని వాళ్ళే కదా సరిదిద్దుకోవాలి. బ్రహ్మగారే వచ్చి బంధించారు, తనే వచ్చి విడిపించేలా శ్రీకృష్ణుడు చేశాడు.